కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎట్టకేలకు ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఉదయం చెట్టుపైకి ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి దాదాపు 9 గంటల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. అధికారులు అక్కడికి రావడంతో చెట్టుపై నుంచి దూకి ఎలుగుబంటి పారిపోయింది. దాన్ని వెంబడించిన అటవీ శాఖ రెస్క్యూ టీం దానికి మత్తింజెక్షన్ ఇచ్చి బంధించారు. ఆపరేషన్ బల్లూకానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఎలుగుబంటి అల్చల్ చేసింది. ఎలుగుబంటిని పట్టుకునేందుకు వరంగల్ నుంచి రెస్క్యూ టీం రావడం జరిగింది. దాదాపు 2 గంటల పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మొదటగా మానకొండూరులో ఉన్నటువంటి ఒక ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టు పైన ఎలుగుబంటి చాలాసేపు కూర్చొని ఉంది. గంటల తరబడి కూర్చున్న ఎలుగుబంటి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంలోనే అక్కడి నుంచి చెట్టు దిగి పొలాల వైపు పరుగులు పెట్టింది. దీంతో ఇటు ఫారెస్ట్ అధికారులు పోలీసులంతా కూడా పొలాల వెంట దాదాపు ఎలుగుబంటి కోసం గాలింపు చేపట్టారు. చెట్ల పొదల్లో దాక్కున్నటువంటి ఎలుగుబంటిని బయటకు రప్పించేందుకు దానికి టపాకాయలు కూడా కాల్చడం జరిగింది. టపాకాయలు కాల్చడంతో ఎట్టకేలకైతే ఎలుగుబంటి ఆ పొదల్లోంచి చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి ఎలుగుబంటికి మత్తు ఇంజెక్షన్ వేయడం జరిగింది. ఆ మత్తు ఇంజెక్షన్ వేసిన తర్వాత దాదాపు పొలాల్లోనే ఎలుగుబంటి కింద పడిపోయింది. స్పృహ తప్పి దాదాపు అరగంట పాటు స్పృహ తప్పిపోయినటువంటి ఎలుగుబంటిని ఇటు వలలు వేసి రెస్క్యూ, అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించిన అధికారులంతా కూడా బంధించి దాన్ని తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. దీన్ని వరంగల్ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ చేసినటువంటి ఎలుగుబంటిని ప్రస్తుతం వలల్లో బంధించి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎలుగుబంటి ఉదయం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 2గా వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలుగుబంటి అల్చల్ చేసింది. ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఎటకెలకు ఆపరేషన్ ఎలుగుబంటి మాత్రం పూర్తయింది. ఎలుగుబంటిని మత్తు మందించి ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. దాదాపు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 గంటల పాటు ఎలుగుబంటి కోసం ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. మత్తు మందించి ఎటకెలకైతే ఎలుగుబంటిని తరలిస్తున్న పరిస్థితి. ఒకసారి ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరెడ్డి నాకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఏం సార్, ఎలా పట్టుకున్నారు ఎలుగుబంటి? దాన్ని డాక్టర్ ప్రవీణ్ ద్వారా ట్రాంక్లైజేషన్ చేసి పట్టుకోవడం జరిగిందండి. దానికి ఆ మార్గమే తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో దాన్ని ట్రాప్ చేయడం జరిగింది. దాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు సార్ ప్రస్తుతం? దాన్ని ఫారెస్ట్ ఏరియాకి తరలిస్తామండి. కొంతసేపు తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి దాన్ని దింపేస్తారు. మత్తు ఇచ్చారు కదా, ఎంతసేపు ఆ మత్తు ఎఫెక్టివ్ బాడీలో ఉంటుంది? మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఉంటుంది. అంటే ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది ఎలుగుబంటి సంబంధించి? మార్నింగ్ 7కి వచ్చిందండి. 7కి రాగానే ఇమీడియట్గా స్టాఫ్ని అందరినీ అలర్ట్ చేసాము. అలర్ట్ చేసి దీన్ని ట్రాప్ చేసే పద్ధతిలో మీ అందరి సహకారంతో దాన్ని చేయడం జరిగింది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ చేశారు. మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఎలుగుబంటిని తరలించేందుకు చాలా జాగ్రత్తగా ఎలుగుబంటిని తరలిస్తున్నారు. ఎవరిని కూడా అటువైపు రానివ్వలేదు. చాలామంది కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎలుగుబంటి ఒకవేళ జనవాసంలో కావచ్చు, స్థానికంగా గుమికూడిన వారు కావచ్చు, వారిపైన దాడి చేస్తే కొంత ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఎలుగుబంటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎలుగుబంటి నేపథ్యంలో ఇటు స్థానికులు కొంత భయాందోళన చెందినప్పటికీ ప్రస్తుతం అయితే ఎలుగుబంటిని పట్టుకున్నారు. అయితే ఎటకెలకు మత్తు మంది ఇచ్చి ఆ ఎలుగుబంటిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు చాలా ఎలుగుబంటి సంచార నేపథ్యంలో స్థానికులంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచన చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అయితే ఎలుగుబంటిని వరంగల్ ఫారెస్ట్ ఆఫీస్కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, మానకొండూరు. రన్నింగ్ తక్కువైంది. దానికి దగ్గర రాఘవలేదు. ఇంకొక ఆయన ఉంటుంది ముసలి. ప్రవీణ్ భాయ్, ఆపరేషన్ క్లోజ్ అయినట్టేనా? స్వామి